ఉండాలి మనం. అదే దయాకర్ గారు. సో అదే నా స్టాండ్ ఇప్పుడు. ఇంకా మొత్తం మీద పాకిస్తాన్ అయితే తీసేయాలి అంటే మ్యాప్లోని తీయలేం కానీ అట్లీస్ట్ ఈ గేమ్స్ మ్యాప్లోని తీసేయాలన్నా. ఇప్పుడు నేషన్ ఫస్ట్ అని ఎవరైనా సరే మిగతావి ఫస్ట్ అని దానికి తెస్తే ఒక ఆయన క్రికెట్ ఫస్ట్ అవుతుంది, ఒక ఆయనకు కబడ్డీ ఫస్ట్ అవుతుంది, ఇంకొక ఆయనకి ఇక్కడ నేనేమంటున్నా అంటే నిన్న మన రక్తం తాగినోనితో ఈరోజు స్నేహాస్తమా ఏం ఏమైతుంది అది లేకపోతే. నాకు నాకు ఎందుకు ఇది అనిపించిందంటే ఏంటో క్రికెట్ మనం వానితో ఆడకపోతే మనకేదో నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వాట్ ఈస్ ద క్రికెట్? ఆ క్రికెట్ లో భారతదేశం యొక్క ఏమంటాము ఒక రకమైన తలవంపులు తెచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నది. వాడు ఇప్పుడు వాన్తో ఆడడం వల్ల మనకొస్తున్నది నష్టం అంటున్నాను నేను ఈ పరిస్థితులు గమనించిన తర్వాత. వాడు దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటుండు, అరే మనం అవాయిడ్ చేయలేము, మనం వాళ్ళతో బాయ్కాట్ చేస్తే ఎట్లా, ఛాంపియన్షిప్ ఎటు పోతుందో, రేపు వరల్డ్ అంటే T20 వరల్డ్ కప్ అప్పుడు ఏం చేయాలంటే కాదు మిగతా బోర్డ్స్ అన్నిటిని ఒప్పించి ఐసీసీని ఒప్పించి పాకిస్తాన్ కంప్లీట్గా మరి అసలు క్రికెట్ ఆడకుండా చేయడం సాధ్యం అవుతుందా? ఎందుకంటే అసలు ప్రతి బోర్డులోని ఇండియా ఉంటుంది. నేను ఒక మాట చెప్తా. ఇండియా ఐ మీన్ ప్రతి టోర్నీలో ఈ పరిస్థితి ఎంత సెన్సిబుల్ గా ఉంది. మనం ఇప్పటికే వాన్ని పీచు మంచాలనే మైండ్ సెట్ నుంచి ఒక కోపం ఆగ్రహవేశాలు ప్రజల్లో ఉంది. అవును అవును వాన్ని వదిలేసినామనే ఆలోచన ఉంది. మళ్ళా వానితో బచ్చకాయలతో ఆటలు ఏందంటున్నా నేను. ఓకే మన ప్రజల యొక్క మనోభావాలు ముఖ్యమా లేకపోతే ఆట ముఖ్యమా? అసలు వానితో మనకు ఏది వద్దనే స్థితిలో ఉన్నారు. మొన్న నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ ఆపడం కూడా ప్రజలు మన భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఏదో ఒకటి ఈసారి తేల్చేస్తాడు మోడీ అని అనుకున్నారు, కానీ తేల్చకుండా మళ్ళీ మనం వానితో ఏదో ఏదో అది పెద్ద దేశము, దాంతో మనకు సత్సంబంధాలు లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ అంటే అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరిగా ఉంటే మీరు అన్నది ఓకే దయాకర్ గారు. కాదు అక్కడేమో ట్రంప్ ఉన్నాడు, మాట్లాడితే ఈ నెల ట్రంప్ పక్కన కూర్చుంటాడు, ఆయన దగ్గర తోతాడు. చైనా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ట్రంప్ లాంటి ఆంక్షలు పెడితేనే లైట్ గా తీసుకుంటున్నాం మనం. మేము ఇప్పుడు క్రయోజనిక్ రష్యా అయ్యానంటే ఏం చేసిండు అబ్దుల్ కలాం. ఈ రోజు మనం ఎంత పెద్ద క్రయోజనిక్ లో మనమే సూపర్ పవర్ కదా. ఇప్పుడు అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు భారతదేశం, సెల్ఫ్ సస్టైనబుల్, టుమారో ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో మనల్ని వీడిని వెనక వెరీ గుడ్ పాయింట్ లాస్ట్ లో వచ్చింది కానీ చర్చ దాని మీద నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. బట్ యూ హ్యావ్ రైజ్డ్ ఎ వెరీ గుడ్ పాయింట్. సో ఫైనల్ గా నాకు మీ స్టాండ్ అర్థమైంది. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు క్రికెట్ రాజకీయాలు ఇంతకుముందు నాగేష్ గారు చెప్పినట్టు పెద్ద తేడా ఏం లేకుండే కూడా గతంలో కూడా. మీకు గుర్తుండే గతంలో శివసేన బాల్ ఠాక్రే గారు శివసేన అధ్యక్షుడు ఉన్న